ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. కానీ అదే చెట్టు కింద ఒక దూత కూర్చొని ఉంటే అది గమనించలా. ఏడుస్తున్న కాకి యొక్క కన్నీళ్లు ఆ దూత మీద పడుతూ ఉన్నాయి. కాకిని దూత అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నాకు మంచి జీవితం కావాలి. కాకి జీవితం నల్ల రంగు, ఎవరు నన్ను ఇష్టపడరు, తోలేస్తూ ఉంటారు. అదిగో చూడు, అక్కడ చక్కని హంస ఉంది, ఎంత అందంగా ఉందో చూడు. అలాంటి హంసలా నేను ఉంటే ఎంత బాగుంటుందో. హంసలా ఉండాలని ఆశపడుతున్నావు కదా, ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అడుగు. ఒకవేళ ఆ హంస తన జీవితాన్ని బట్టి హ్యాపీగా ఉందేమో అడుగు. కాకి వెళ్ళి, మీ జీవితంతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? నన్ను చూస్తే తెల్లగా ఉంటా, ఏ రంగు నాలో లేదు, నీళ్ళల్లోనే పడి ఉంటా. నువ్వైతే చక్కగా ఎగురుకుంటా వెళ్తా ఉంటా ఎక్కడ పడితే అక్కడికి. పైపెచ్చు ఆ చిలకను చూస్తే ఎంత బాగుందో చూడు. నేను చిలుకలా ఉంటే ఎంత బాగుంటుంది, ఎన్నో కలర్స్ ఉంటాయి దానికి. కాకి వెళ్ళి చిలకను అడిగింది, మీ జీవితంతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? చిలుక అంటుంది, ఈ జీవితంలో నాకు సంతోషం లేదు. ఎవడైనా పట్టుకున్నాడంటే నన్ను పట్టుకెళ్ళిపోయి ఆ కేజీలో బంధించేస్తాడు. అలా బంధిస్తాడనే భయంతో ప్రతినిత్యము భయపడుతూ జీవిస్తున్నాను. అస్సలు నా జీవితం నాకు ఇష్టం లేదు. ఆ నెమలిని చూస్తే ఎంత బాగుంటుందో. నిజమా? ఆ కాకి నెమలి దగ్గరికి వెళ్ళింది.